ఎమ్మెల్యే కేరళ నర్స్ నిమిష ఉరిశిక్ష వాయిదాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. దాని ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఉరిశిక్ష అమలుని వాయిదా వేసింది యమన్ సర్కార్. యమన్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. చివరి క్షణంలో ఉరిశిక్షని వాయిదా వేసింది యమన్ సర్కార్. బాధిత కుటుంబం, నిమిష ప్రియ కుటుంబం మధ్య ఇరు పక్షాలకు ఆమోదయోగ్య పరిష్కార దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. యమన్ జైలు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు భారత రాయబారుడు. ప్రియను భారత్ కు తీసుకొచ్చేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యమన్లో కేరళ నర్స్ నిమిష ఉరిశిక్ష వాయిదా పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఆమెకు ఉరిశిక్ష అమలు చేయాల్సింది. తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిషాకి యమన్ కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే ఆమెను కాపాడటానికి కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చివరి క్షణంలో కూడా ఉరిశిక్షను ఆపాలని కేంద్రం యమన్ సర్కార్ని కోరింది. బాధిత కుటుంబానికి 11 కోట్ల బ్లడ్ మనీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టుగా చెప్తున్నారు. అంతేకాదు బాధితుడి కుటుంబానికి ఈ 11 కోట్ల బ్లడ్ మనీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిన తర్వాత ఇది వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. ఇంకా పూర్తి అప్డేట్స్ తెలియాల్సింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యమన్ సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ప్రియ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు గోపికృష్ణ? ఇది తాత్కాలికంగా రేపు నిమిషా ప్రియకు అమలు చేయాల్సిన ఉరిశిక్షను వాయిదా వేయడం జరిగింది. సో ప్రియ విడుదలవుతుందా, ఆమెకు క్షమాభిక్ష లభిస్తుందా, ఆమె కుటుంబం కానీ భారత ప్రభుత్వం కానీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతిస్తాయి అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే రేపు ఆమె 2017లో చేసిన మర్డర్ కి సంబంధించి ఆమె భాగస్వామి ఎవరైతే వ్యాపారంతో అక్కడ ముఖ్యంగా మెడికల్ క్లినికల్ నర్సుగా ఆమె అక్కడికి వెళ్ళారు, వ్యాపారం చేసేందుకు అక్కడ ఉన్న స్థానికులతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపారం చేయాల్సి ఉంటుంది. కానీ అసలు ఆమె పాస్పోర్ట్ ని లాక్కుని ఆమెను వేధించడం, చిత్రహింసలకు గురి చేయడంతో అతనికి మొత్తమంది ఇవ్వడం జరిగింది. సో ఆ మొత్తమంది ఓవర్డోస్ అతను చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ శవాన్ని మాయించేసే కోణంలో ఆమె అతన్ని నరికి ముఖ్యంగా పారేసినట్లుగా కూడా ముఖ్యంగా చర్చ జరుగుతుంది. సో ఈ కేసుకు సంబంధించి గత కొద్దేళ్లుగా ఆమె అక్కడ యెమెన్లో ఉన్న జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అక్కడ ఉన్న యెమెన్ షరియా చట్టాల ప్రకారం ఆమెకు ఉరిశిక్ష విధించడం జరిగింది. సో ఆ ఉరిశిక్ష రేపు అమలు కావాల్సి ఉంది. కానీ బాధిత మహిళగానే ఆమెను చూస్తున్న పరిస్థితి, ఆమె కుటుంబీకులు కానీ ఇటు భారత ప్రభుత్వం కానీ ఆమెను విడుదల చేసేందుకు అక్కడున్న ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు యెమెన్లో హౌతీల ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. సో వారితో అక్కడ దౌత్యపరమైన సంబంధాలు కూడా భారత్కి చాలా తక్కువ. సో దౌత్యపరంగా విడుదల చేయాలన్నా కూడా ఈ డెత్ మనీకి సంబంధించి ముఖ్యంగా బాధిత కుటుంబానికి 11 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఈ నిమిషా ప్రియ కుటుంబం కూడా సిద్ధమైన పరిస్థితి. సో దానికి సంబంధించి ఒక మత గురువు కూడా మధ్యవర్తిత్వం వహిస్తూ చర్చలు జరుపుతున్న పరిస్థితి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడా ఇటు ప్రియా అలాగే ఆమె తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. భారత దౌత్యపరమైన విధానాల ద్వారా ఆమెను తిరిగి భారత్ తీసుకొచ్చేందుకు, ఆమెను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం, అక్కడ ఉన్న యెమెన్ ప్రభుత్వంలో అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు భారత్కి ఎప్పటికప్పుడు తెలిసే పరిస్థితి లేదు. అలాగే అక్కడ బాధిత కుటుంబం కూడా ఈ డెత్ మనీకి ముఖ్యంగా క్షమాభిక్ష కోసం ఇచ్చే పరిహారం ఏదైతే ఉందో సో దానికి అంగీకరించడం లేదని చెప్పి నిన్న చర్చ జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని తీసుకునేందుకు, స్వీకరించేందుకు కొంత సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది భారత సుప్రీంకోర్టు. అలాగే భారత ప్రభుత్వం, ఇటు కేరళ ప్రభుత్వం, కేరళ ముఖ్యమంత్రి కూడా పినరయ్ విజయన్ కూడా ఇటు ప్రధాని మోడీకి లేఖ రాసి ఈ నిమిషా ప్రియను రక్షించేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలి, ఇటు కేరళ ప్రభుత్వం నిమిషా ప్రియను కాపాడేందుకు ముందుకొచ్చే వారికి అండగా ఉంటుందని చెప్పి నిన్న పినరయ్ విజయన్ కూడా ట్వీట్ చేశారు. సో వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, అలాగే సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్ళడం, అలాగే మధ్యలో మత పెద్దలు, మత గురువులు పరంగా కూడా ఇటు నిమిషా కుటుంబం అక్కడ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో రేపు జరగాల్సిన, అమలు కావాల్సి ఉన్న ఉరిశిక్ష అనేది వాయిదా పడడం జరిగింది. సో ఇది ఒక బిగ్ రిలీఫ్గా చెప్పాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఆ బాధిత కుటుంబం కనుక ఈ నష్టపరిహారాన్ని తీసుకునేందుకు అంగీకరిస్తే కనుక సో ఖచ్చితంగా నిమిషా ప్రియకి క్షమాభిక్ష పెట్టి షరియా చట్టాల ఆధారంగా సో ఆమెను విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఇది మాత్రం ముఖ్యంగా కొంత టైం టేకింగ్ ప్రాసెస్. ఎన్ని రోజుల వరకు ఈ ఉరిశిక్షను వాయిదా వేశారు అన్నది ఇంకా సమాచారం తెలియరావాల్సి ఉంది. అలాగే క్షమాభిక్ష దొరుకుతుందా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం జరిగే చర్చలు, వీటన్నిటి ఆధారంగానే గత కొద్ది రోజులుగా ఇక్కడ భారత్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఈ అంశం పైన స్పందిస్తూ ఉన్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా నిన్న వెంకటరమణి సొలిసిటరీ జనరల్ కూడా సుప్రీంకోర్టుకి భారత ప్రభుత్వం తరపున అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి తెలియపరచడం జరిగింది. సో వీటన్ని ఇనిషియేటివ్స్ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇటు నిమిషా ప్రియ మరణ శిక్షను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. ఒకవేళ క్షమాభిక్ష దొరికితే కనుక ఆమె సేఫ్గా తిరిగి భారత్కు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.